జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఆ వెహికల్ కారు కింద టైర్ కింద ఎవరో మనిషి వెళ్ళారు అని నిన్నటి నుంచి ఏ వీడియోని అయితే సర్క్యులేట్ చేస్తూ ఉన్నారో ఆ వీడియో క్రియేటర్కి ఖచ్చితంగా కూడా మంచి అవార్డు ఇవ్వాలి. సీరియస్లీ ఆ వీడియో క్రియేటర్కి డెఫినెట్లీ ఒక మంచి అవార్డు ఇవ్వాలి. మీరు చూడండి, కరెక్ట్గా అదేదో ఒక జూమ్ పెట్టి 5K కెమెరాతో రికార్డ్ చేసి కరెక్ట్గా రికార్డ్ చేసి ఆ టైర్ కిందది ప్లస్ ఆ జగన్మోహన్ రెడ్డి గారిని అంతవరకే దాన్ని. ఆ తర్వాత ఏమైంది, ముందేమైంది, ఆ వీడియో ఫుటేజ్ ఏంటి, ఇవేమన్నా పార్ట్ 2 పార్ట్ 3 రెడీ అవుతున్నాయేమో తెలియదు. మైట్ బి ఆన్ ది వే అనుకుంటా, అంటే ఆన్ ది వే అనుకుంటా. అవి కూడా పార్ట్ 2 పార్ట్ 3 రెడీ అవుతూ ఉన్నట్లున్నాయి. సీరియస్లీ అవి కూడా రెడీ అవుతూ ఉన్నట్టున్నాయి. మీరు చూడండి, అంతే ఆ 7 సెకండ్లు మాత్రమే అంత హై క్వాలిటీ కెమెరాతో రికార్డ్ చేసినటువంటి ఆ వీడియో క్రియేటర్ ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ మనం ఆ మేకర్కి అవార్డు ఇచ్చి తీరాల్సిందే. ఆ మేకర్కి అయితే అవార్డు ఇచ్చి తీరాల్సిందే. అద్భుతం నిజంగానే. మనకి చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. ఆ రోజు ఎస్పీ టాటా సఫారీ వెహికల్ గుద్దిందని ఎందుకు చెప్పారు, ఈ రోజు కాదని ఎందుకు చెబుతున్నారు? అప్పుడు వచ్చినటువంటి ఆ వీడియోలో సింగయ్య అనే పెద్ద మనిషి ఎక్కడో గడ్డిలో పడిపోయి ఉండింటే అక్కడి నుంచి ఒక పోలీసు మిగిలిన వాళ్ళు పట్టుకొని అంబులెన్స్లో లేక ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్ళే ఆ వీడియో ఉంది. ఇప్పుడేమో ఇవి డిఫరెంట్ సరౌండింగ్స్ ఉన్నాయి. అసలు ఇదంతా పక్కన పెడితే ఆ వీడియో చూడండి కరెక్ట్గా. అందుకే ఆ వీడియో క్రియేటర్ మేకర్ ఎవరైతే ఉన్నారో నిజంగానే మనం తనని ఒక అవార్డుతో సత్కరించవచ్చు. అయితే అందులో అనుమానం ఏమీ లేదులేండి. డెఫినెట్లీ ఒక అవార్డుతో మనం సత్కరించవచ్చు కూడా. అండ్ ఇదే సమయంలోనే ఆ వీడియోని పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అంతర్జాతీయ న్యాయస్థానాల్లో నిలబెట్టేసి ఉరిదీసేయాలి అని చెప్పి ఎవరైతే గొప్పగా ఏమంటారు ప్రచారం చేస్తూ ఉన్నారో వాళ్ళు మర్చిపోతున్నది ఏంటి? ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన కనీస భద్రత ప్రభుత్వం పాటించడం లేదు అని వాళ్ళు ఇన్ని రోజులు చెబుతున్నది నిజమైనట్లు కదా. దానికి ఏం సమాధానం చెబుతారు? ఒక రోప్ పార్టీ లేదని చెప్పి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఒక రోప్ పార్టీ ఉండట్లేదు, ఒక కనీసం పోలీసు సెక్యూరిటీ ఉండడం లేదు. దీనికి ఏం సమాధానం చెబుతారు? ఇటువంటివి ఏవి మనకు అక్కర్లే. ఏదో ఒక 7 సెకండ్ల వీడియో వచ్చింది, మిగతా పాటలు ఆన్ ది వే అనుకుంటా. బహుశా అవి కూడా రెడీ అవుతూ ఉంటే వస్తాయేమో మనకు తెలియదు. వచ్చిన తర్వాత చూడాలి. ఒక వీళ్ళు అనుకున్నట్లే చూసుకున్నా కూడా అది ఒక ప్రమాదం అనే కాదు. అసలు తెలియాల్సిన ప్రశ్నలు, సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఇదేదో ఒక వీడియో క్రియేటర్ ఈ వీడియో వదిలారు, 7 సెకండ్లు 8 సెకండ్ల వీడియో. ఆ వీడియో వదలడం తప్పితే దీనికి వెనక ముందు తర్వాత అసలు ఆ వీడియో తీసింది ఎవరు, ఆ వీడియో తీసిన వాడిని పట్టుకొని విచారించారా, వాడిని స్టేట్మెంట్ తీసుకున్నారా, వాళ్ళ దగ్గర నుంచి ఒరిజినల్ వీడియో తీసుకున్నారా, ఒరిజినల్ వీడియో ఫుటేజ్, చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానాల తర్వాత మేస్టారు. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని బదనాలు చేసేయచ్చు కదా, అంతర్జాతీయ న్యాయస్థానాల ప్రకారం ఉరేసేయచ్చు కదా. మరి ఇంకా పని చేస్తున్నారు కదా, పోనీయండి. ఎంత బదనాలు చేయాలో అంత చేస్తున్నారు కదా. ఇవి నిజమా అబద్ధమో తేలేటప్పటికి తర్వాత సంగతి. ఇప్పటికైతే ఎంత బదనాలు చేయొచ్చు అంత బదనాలు చేస్తున్నారు కదా. ఏం అసలు అద్భుతం అండి బాబు, సీరియస్లీ నిజంగానే వరే ఎంత అద్భుతమైన ఏమంటారు వ్యవస్థలు, పాలన, మీడియా, మనుషులు. ఏది సీరియస్నెస్, దేనికి సీరియస్నెస్ ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు, అసలు ఏది అబద్ధం ఏది నిజం, ఈ వివరాలు ఏమీ పట్టించుకొని తిరిగి కూడా జనానికి ఉండడం లేదబ్బా సీరియస్లీ.